అందరికి నమస్కారం అండి. నేను మీ శివమత్తులు. జనతా న్యాయ పోరాట సమితి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అంటే రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే గాయపడిన వ్యక్తి లభించే కంపెన్సేషన్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే అతనికి రెమెడీ ఉంటుంది, అంటే కంపెన్సేషన్ వస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అయితే రోడ్డు యాక్సిడెంట్లు జరిగిన వెంటనే ఏం చేయాలి అంటే, జనరల్గా బాధితుడైతే ఏం చేయలేడు నాకు తెలిసి. ఎందుకంటే అతను సివియర్ ఇంజరీ ఉంటుంది అతనికి. అంటే రోడ్ యాక్సిడెంట్ అంటే రీసెంట్గా నాకు ఒక కేసు వచ్చింది మా టీంకి. అతని స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగింది, అతనికి యాక్సిడెంట్ ఎలా జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, మా దగ్గర రావాల్సిన కారణం ఏంటి, వీటన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే గత నెల డిసెంబర్ 12వ తారీఖున మాకు తెలిసిన అతను ప్రస్తుతం మా క్లయింట్. సో అతను ఏంటంటే పోయిన నెల 12వ తారీఖున యాక్సిడెంట్కు గురైనాడు. ఈ గాయం ఈ ప్రమాదంలో అతనికి బాగా రైట్ లెగ్, రైట్ లిప్స్ బాగా ఇంజూరీ అయిపోయినాయి. అంటే రిప్స్ గురించి అయితే నో ప్రాబ్లం, అవి అంతగా హీల్ అయిపోతాయి. దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి రిప్స్. ఎందుకంటే రిప్స్కి ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు అనమాట. అంటే ఇవన్నీ కూడా నేను హాస్పిటల్లో ఒక 15 ఏళ్ళ నుంచి పనిచేయడం వల్ల ఇది కూడా నాకు తెలిసింది. అయితే కానీ ఇతనికి రిప్స్ గురించి పక్కన పెడితే ఇతనికి లెగ్ అనేది చాలా సివియర్ ఇంజూరీ అయిందనమాట. అంటే కాలు మొత్తం క్రష్ అయిపోయింది. అంటే క్రష్ ఇంజురీస్ అంటాను అనమాట. దీన్ని క్రష్ ఇంజురీస్ అంటారు. అంటే బాగా ఈ టైర్ ఎక్కడము, ఇట్లా క్రష్ చేయడము వల్ల లోపల చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రక్తనాళాలు, పెద్ద పెద్ద రక్తనాళాలు అన్నీ కూడా తొడ దంచి వెళ్ళిపోతుంటాయి. సో ఇలా క్రష్ ఇంజురీ జరగడం వల్ల అతను లెగ్లో పూర్తి స్థాయిలో బాగా రక్తం లీక్ అయిపోవడము. అంటే మామూలుగా మన హెచ్బి వచ్చేసి మనకు సాధారణ వ్యక్తికి మినిమం గ్యారంటీగా 11 and 12 అన్న ఉండాల్సి వస్తుంది కంప్లీట్గా, తక్కువ అన్న కూడా. అంటే గ్రామ్స్, హెచ్బి గ్రామ్స్. ఇతను ఏంటంటే ఎప్పుడైతే క్రష్ ఇంజ్యూరీ అవుతుందో వెంటనే అతనికి బ్లడ్ లీక్ అయిపోవడం ఆగదు ఇంక ఇలా. సో దానికి రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట, టెండాన్స్ రిపేర్ అని. కానీ ఇతనికి ఏంటంటే రిపేర్ చేసేంత పరిస్థితి కూడా లేదనమాట. అంటే మనం ఆఫ్టర్ కలర్ డాప్లర్ కానీ లేదా సిటీ యాంజియోగ్రామ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇతని కాలుని ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అనమాట కాలు. సో తప్పని పరిస్థితిలో ఇతని కాలు కూడా తీసేయాల్సి వచ్చేసింది అనమాట. అంటే దాన్ని అట్లే పెట్టేస్తే బ్లడ్ మొత్తం పూర్తిగా లీక్ అయిపోతుంటుంది. షాక్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్. హార్ట్, ఎందుకంటే హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రక్తం అనేది బయటికి వెళ్ళిపోతుంది. హార్ట్కి ఎవడు రక్తం ఇవ్వాలి, రక్తం దేన్ని సప్లై చేయాలి, మిగతా శరీర భాగానికి. దట్స్ వై ఎప్పుడైతే రక్తం మొత్తం లీక్ అయిపోతుందో అప్పుడు ఎమర్జెన్సీగా మనం అతని కాలు తీసేయాల్సి వచ్చేసింది. కాలు కూడా తీసేశారు. సో అతను ఇప్పుడు పర్మనెంట్ డిజాబిలిటీకి వచ్చేసాడనమాట. అంటే కాలు లేకపోవడం అనేది ఇంకా పర్మనెంట్ డిజాబిలిటీ కిందకి, 100% డిజాబిలిటీ కిందకి వచ్చేస్తుంది. అయితే ఆఫ్టర్ ఒక 10 రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 10 రోజులు ఏం జరిగింది ఏంటంటే, ఎవరైతే కారు తగిలించుంటారో కార్తో అతనికి, తర్వాత ఇతని ఎవరైతే గాయపడి ఉంటారో ఈ మా క్లయింట్, అతను వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారన్నమాట. అంటే ఇతనికి ఇట్లా ప్రమాదం జరగడం వల్ల నేను ఇంత సమ్ అమౌంట్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు, మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ వీటికన్నిటికి వెళ్ళొద్దండి, లీగల్ ప్రొసీడింగ్స్ ఇంకా వాటికి స్టాప్ చేసేద్దాము అని చెప్పేసి యువతలకు పెద్ద మనుషులు, అవతలకు పెద్ద మనుషులు కూర్చోబెట్టేసి సెటిల్మెంట్ చేసేసారు ఒక 3 లక్షలకి. అంటే ఇతని బతుకు తెరువు కోసము, ఇంకో వాటి కోసము, ఇతని మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసము, ఇతని కుటుంబ పోషణ కోసం కావచ్చు, ఇతని ఫర్దర్గా ఇతను అయ్యే ఖర్చుల కోసం కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ వీటికన్నిటి కలిపి ఒక 3 lakhs పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేసేసి కాంప్రమైజ్ చేసేసుకొచ్చి ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఇంకోటి కానీ తర్వాత ప్రొసీడింగ్స్ లీగల్గా వెళ్లకుండా పెద్ద మనుషుల సమక్షంలో 3 లక్షల రూపాయలు తెగొట్టేసినారనమాట పంచాయతీ. తర్వాత ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఈ మా క్లయింట్కి వచ్చేసి వాస్తవంగా అతను మెడికల్ ఫీల్డ్ మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. అంటే ఇతను ఒక కంపెనీకి మార్కెటింగ్ చేస్తూ కంపెనీ గ్రౌత్ని పెంచే డిపార్ట్మెంట్ ఉన్నారనమాట. అంటే ఇతను మార్కెట్లో తన బ్రాండ్ని, అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ని ఊర్లో తిరుగుతూ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ కంపెనీ యొక్క గ్రౌత్ని పెంచి ఇతను మంచి శాలరీస్ సంపాదించే వ్యక్తి అనమాట. ఇతను ఏంటంటే ఇతను స్టార్టింగ్లో తక్కువ శాలరీతో జాయిన్ అయిపోయి రోజు అంచెలంచెలుగా ఎదుగుతూ
చివరికి వచ్చేసి అతను శాలరీ దాదాపుగా ₹1,00,000 వచ్చింది. అంటే అతను పర్ మంత్ 1,00,000 రూపీస్ డ్రా చేస్తున్నాడు. మరి ఇతను ఇప్పటి నుంచి అతను మార్కెటింగ్ చేయలేడు. ఎందుకంటే మనిషికి మార్కెటింగ్ చేయాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎటువంటి డిజేబిలిటీ ఉండకూడదు. ముఖ్యంగా కాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్ చేసే వ్యక్తులు చాలా మట్టుకి అన్ని డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ ఏ వ్యక్తి అయినా కానీ ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా మార్కెట్ అనేది ఒకటే ఉంటుంది. అంటే అతనికి కాళ్ళు బాగా పనిచేయాలా, చేతులు బాగా పనిచేయాలా, సంపూర్ణ అంత ఇంత ఆరోగ్యంగా బాగుండాలా. సరే ఒంట్లో జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఇంకోటి ఉంది, మనం రెస్ట్ తీసుకోవచ్చు. కానీ కంప్లీట్గా కాలే తీసేయడం వల్ల అతను అన్ఫిట్ అనమాట. అతను మార్కెటింగ్ కూడా చేయలేడు. అంటే ఇతను మార్కెటింగ్ చేయలేకపోతే కుటుంబ పోషణ కానీ లేదంటే ఇతను ఎర్నింగ్ కెపాసిటీ కానీ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది, అసలు తిరిగి రాంది అయిపోయింది అనమాట. కానీ నిజంగా చెప్పాలంటే ఇతని వయసు కేవలం 34 సంవత్సరాల వయసు అనమాట ఇతని. మరి ఇతను ఇంకా జీవితం చాలా ఉంది, ఇంకా దాదాపుగా ఒక 20 ఏళ్ళు సంపాదించే వ్యక్తి అనమాట. కానీ వీళ్ళ మనుషులు అంటే అవతలకు కాంప్రమైజ్ చేసిన వ్యక్తులు కానీ యూత్లకు ఇతని తరపున ఉన్న పెద్ద మనుషులు కానీ కూర్చొని 3 lakhsకు సెటిల్మెంట్ చేయడం అనేది చాలా అన్యాయం. నిజం చెప్పాలంటే యువతల వ్యక్తి కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు. కారుతో తగిలించిన వ్యక్తి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మనిషి ఆ కారు నడిపిన వ్యక్తే ఓనరు ప్లస్ అతనే డ్రైవరు ప్లస్ ఆ కారుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. నిజంగా దీన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల చాలామంది చాలా రకాల చాలా ఇబ్బంది గురవుతున్నారు అనమాట. మా క్లయింట్ కూడా ఎగ్జాంపుల్ ఇతనే. తర్వాత అతను ఎందుకంటే 10 మందికి సమాధానం చెప్పి మార్కెటింగ్ చేసే వ్యక్తి అతను. అట్లాంటిది దీని గురించి బాగా థింక్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మా టీంతో, మేము కూడా కేస్ స్టడీ కూడా చూడడం. ఇప్పుడు మేము అతని కేసు టేకప్ చేయడం జరిగింది. మా సీనియర్ అడ్వకేట్ గారితో కలిసి ఆ కేస్ స్టడీ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కేస్ స్టడీ గురించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటే నిజంగా అతనికి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మనకు కోర్టులు ఉండిందే న్యాయం చేయనీకి అనమాట. విక్టిమ్కి న్యాయం చేయనీకనే కోర్టులు ఉన్నది. ఈ న్యాయ వ్యవస్థ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది ప్రతి విషయంలోనే సరే. మరి ఇతని విషయంలో కూడా ఖచ్చితంగా చేస్తుంది. నిజంగా మనం చట్టాలని మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే న్యాయ వ్యవస్థ ద్వారా మనం ఖచ్చితంగా న్యాయాన్ని పొందగలం. కానీ ఈ మధ్యలోనే నీరు గారిపోతున్నాయి ఏదో కారణాలతో. మరి మనం కేస్ స్టడీ చేస్తే ఇతను పర్ మంత్ 1 lakh శాలరీ తీసుకుంటున్నాడు. దానికి సంబంధించిన పే స్లిప్లు ఉన్నాయి. తర్వాత ఇతను ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నాడు. ఇతను ఎవ్రీథింగ్ అనేది కూడా ప్రతిదీ వ్యాలిడిటీ ఉన్నాయన్నమాట. అంటే ఏదో అల్లటప్పగా ఏదో నాకు నెలకు 1,00,000 వస్తుంది, నాకు 10 లక్షలు వస్తుంది, 2 లక్షలు వచ్చేది కాదు. ఇతనికి పే స్లిప్లు ఉన్నాయి, ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నాడు. ఇంత జెన్యూన్గా ఉన్న క్యాండిడేట్ ఇతను. నిజంగా మనం ఇదే తీసుకెళ్ళి MACT అంటే మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్ ట్రిబ్యునల్స్లో వేసామంటే ఇతనికి ఖచ్చితంగా 3 కోట్లు దగ్గర కంపెన్సేషన్ వస్తుంది. అంటే 3 కోట్లు ఏంది, 3 లక్షలు ఏంది? అంటే 3 కోట్లు రావాల్సిన కంపెన్సేషన్ కేవలం 3 లక్షలు తెగొట్టేసినారు పెద్ద మనుషులు. అంటే పెద్ద మనుషులు నేను తప్పట్లే, కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషుల తీర్పు కూడా మనకు అవసరమే. కానీ ఇతనికి ఖచ్చితంగా MACTలో మనం క్లైమ్ పిటిషన్ వేసింటే ఖచ్చితంగా ఇతనికి 3 కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే ఖచ్చితంగా ఇతను నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి. మరి ఇతను ఇంకా పనిచేసే ఎర్నింగ్ కెపాసిటీ ఇంకా దాదాపుగా 20 సంవత్సరాల దాకా ఉంది. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం అనమాట కోర్టు. అంటే అన్ని సంవత్సరాలకు అంటే సంవత్సరానికి పర్ మంత్ ₹1,00,000 సంపాదిస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది, అట్లా ఈయన ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎర్న్ చేయగలడు, ఈయన ఎర్నింగ్ కెపాసిటీ ఎంత అనే దాన్ని బేర్ చేసుకుంటుంది. తర్వాత ఈయన పర్మనెంట్ డిజేబిలిటీ పొందినాడు, 100% పర్మనెంట్ డిజేబిలిటీ. అంటే ఇతను కాలు యాంపిటేషన్ చేయడం వల్ల, లెగ్ తీసేయడం వల్ల ఇతను ఇంకా పర్మనెంట్గా డిజేబిలిటీ 100% డిజేబిలిటీ జరిగింది కాబట్టి దాని దగ్గర అమౌంట్. తర్వాత ఈయన బాధ అంటే ఈ పెయిన్ కూడా చాలా ఉంటుందన్నమాట. పెయిన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఇతను పడిన బాధ ఇవన్నీ కూడా. దాంతోపాటు ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు కోల్పోవడం, అంటే నడవలేడు, బస్సు ఎక్కలేడు, సోషల్ లైఫ్ కోల్పోతాడు. ఇవన్నీ కూడా వీటికి కూడా కోర్టు కంపెన్సేషన్ ఇస్తుంది. తర్వాత ఈయనకు కాలు పోయింది, కాలు ప్రోస్థెటిక్ లెగ్ వేసుకోవాలంటే కూడా ప్రోస్థెటిక్ లెగ్ మనకు చాలా లక్షలు ఉంది. నేను రీసెంట్గా హైదరాబాద్ కూడా వెళ్ళాను. హైదరాబాద్లో మా హాస్పిటల్ తరఫున చాలామంది నన్ను అడుగుతుంటారు. హైదరాబాద్లో ప్రోస్థెటిక్ రిహాబిలిటీ సెంటర్కి వెళ్తే ఒక్కొక్క కాలు మనం పెట్టుకునే క్వాలిటీని బట్టి ఒక్కొక్క కాలు 5 lakhs 10 lakhs వరకు కూడా ఉన్నాయి. అంటే దాని ఉండే క్వాలిటీని బట్టి, దానికి ఉండే అడ్వాంటేజ్ని బట్టి పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి. సో వాటి కోసం కూడా కంపెన్సేషన్ క్యాలిక్యులేషన్ చేస్తుంది కోర్టు.
అది కూడా ఒక్కసారికే కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని లైఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కాల కోసం కూడా కంపెన్సేషన్ క్యాలిక్యులేషన్ చేస్తుంది కోర్టు. ఇట్లా దాని సర్వీసులు కానీ దాన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని వాడికి అయిపోయిన తర్వాత కొత్త తీసుకోవడం కానీ తర్వాత వాళ్ళ కుటుంబ పోషణ కోసం కానీ వీటినన్నిటినీ అంటే వీళ్ళన్నిటిని బేర్ చేసుకొని కంపెన్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 3 కోట్లు వస్తాయి తనకి. మరి 3 కోట్లు వస్తున్నాయంటున్నావు, ఏమైనా గతంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? నిజంగా ఇవి మాటలతోనే సరిపెట్టుకుంటుందా కోర్టు? గతంలో ఏమైనా కేసులలో ఖచ్చితంగా ఇట్లా ఏమైనా రెమెడీస్ వచ్చినాయా విక్టిమ్కి అంటే? అవి కూడా ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. మరి ఇటువంటి కేసులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి న్యాయాన్ని పొందారు చాలామంది. దాంట్లో కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుంటే రేఖా జైన్ కేసు కానివ్వండి, లేదంటే సయద్ కేసు కానివ్వండి, లేదంటే కవిత వర్సెస్ దీపికా కేసులో, ఈ 3 కేసులో మన ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే రేఖా జైన్ కేసు గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, రేఖా జైన్ దాదాపుగా 1,30,00,000 మనకు ఆమె కంపెన్సేషన్ తీసుకుంది రోడ్ యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం వల్ల. ఏం జరిగిందంటే 2011లో ఈమె ఒక యాక్టర్, ఈమె ఒక యాక్సిడెంట్లో కాలు బాగా సివియర్ ఇంజూరీ అయిపోయి కాలు కూడా బాగా రప్చర్ అయిపోయింది, లెగ్ కూడా తీసేయడం జరిగింది. కానీ ఎంఏసిటీలో తక్కువ అవార్డు ఇవ్వడము, తర్వాత ఆమె వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసుకోవడము, హైకోర్టు ఈమె అడగడం నిజంగా న్యాయబద్ధమైనదే. ఖచ్చితంగా ఈమె బతుకుదెరువులో ఈమె యాక్టర్ కాబట్టి ఈమె డ్యాన్స్ చేయడము, లేదంటే షూటింగ్లో పాల్గొనాలంటే కాలు బాగుండాలి, ఇవన్నీ కూడా కన్సల్ట్ చేసి భవిష్యత్తులో ఆమె ఎంత సంపాదించగలదో ఒక బేర్ చేసుకొని ఆమెకు దాదాపు 1,30,00,000 హైకోర్టు నుంచి వచ్చింది. తర్వాత సయ్యద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను కూడా ఒక కూరగాయల వ్యాపారి పోతూ ఒక యాక్సిడెంట్లో ఇబ్బంది పడడము, కాలుకు బాగా గాయం జరగడము. అంటే ఇతనికి ఏంటంటే కాలు తీసేయలేదు కానీ కాలు కొంచెం బాగా సివియరిటీ అయితే బాగా ఇబ్బంది అయింది. కానీ కంపెన్సేషన్కి వెళ్తే ఎంఏసీటీ కానివ్వండి, లేదంటే హైకోర్టు కానివ్వండి, ఈ 2 కోర్టులో అతనికి ఎదురు దెబ్బ తగిలింది. అంటే నీకు అంత డిజాబిలిటీ తక్కువ ఉంది కదండి, ఎందుకు అంత మీరు తక్కువనే డిజాబిలిటీ ఉంది కాబట్టి మీకు తక్కువ అవార్డు వస్తుందని చెప్పడం జరిగింది. సో వెంటనే అతను సయ్యద్ కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇతని జీవనోపాధికి అతని కాలు చాలా ముఖ్యం, ఇతను నిలబడాలా, బరువులు ఎత్తాలా, దించాలా, కాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇతనికి కంపెన్సేషన్ భారీ మొత్తంలో ఉండాలని చెప్పేసి అతను కూడా ₹1,00,000 దగ్గర అవార్డును ప్రకటించడం జరిగింది. తర్వాత కవిత వాస్ దీపిక అనే కేసులో కూడా కవిత అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చిన్న పాప, ఆ అమ్మాయి కాలు రోడ్ యాక్సిడెంట్లో కాలు ఇంజూర్ అవ్వడము, ఈ ఇంజూర్లో కూడా ఈ ఇంజూర్ అనేది కూడా బాగా తీవ్ర స్థాయిలో ఉండడము, లోవర్ కోర్ట్స్ అవార్డు తక్కువ ప్రకటించడం, మరి కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా దాదాపుగా ఎక్కువ మొత్తంలో అవార్డు కూడా తీసుకుందనమాట కంపెన్సేషన్ సిఆర్లో. సో ఇప్పుడు మా క్లయింట్ కేసు కూడా సేమ్ అదే, వాళ్ళకి జరిగిన అన్యాయం ఇతను జరిగింది, వాళ్ళు కోర్టులు తీసుకున్నారు, ఇతను 3,00,000 పెద్ద మనుషులు తీసుకున్నారు, ఇతని కాలు కూడా సరిపోవాలి. సో అదే ఏంటంటే ఎంఏసీటీ కానీ, హైకోర్ట్స్ కానీ, సుప్రీంకోర్ట్స్ కానీ, ఈ కోర్ట్స్ ఉండేది కూడా బాధితునికి న్యాయం చేయడానికనే. ఫస్ట్గా మీకు అట్లా ఏదన్నా అట్లా రోడ్ యాక్సిడెంట్లో మీరు కానీ, లేదంటే మీకు సంబంధించిన వ్యక్తులు కానీ, బంధువులు కానీ ఎవరైనా ఈ విధంగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా మా లీగల్ టీంని సంప్రదించవచ్చు. మరి ఫస్ట్గా మనము ఎంఏసీట్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఎంఆర్ఐ చేసుకోవాలా, ఎఫ్ఐఆర్ చేసుకోవాలా, ఎఫ్ఐఆర్లో ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్, ఏ రోజు జరిగింది, ఎవరు చేశారు, కార్ నెంబరు, ఇవన్నీ ఫిలప్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఎంఏసీటీ ట్రిబ్యునల్ అప్లై చేస్తాం, క్లైమ్ పిటిషన్ దాఖలు చేస్తాం. దాని తర్వాత చర్చలు, వాయిదాలు, ఇవన్నీ తర్వాత ఫైనల్గా నిజంగా మన సైడ్ నుంచి న్యాయబద్ధమైన విషయాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు మనకు న్యాయం చేస్తారు. ఖచ్చితంగా మేము ఈ క్లయింట్ కూడా ఖచ్చితంగా పోరాడతాం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మా టీంని సంపాదించాలని అయితే నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక మంచి అడ్వకేట్గా కలవండి. తప్పకుండా మీకు ఎంఏసీటీ ద్వారా ఖచ్చితంగా న్యాయబద్ధమైన లీగల్గా కంపెన్సేషన్ సంపాదించుకోవచ్చు. ఎవరిని మనం బతమాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు, ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంఏసీటీ ద్వారా మీకు రావాల్సిన కంపెన్సేషన్ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించుకుంటారు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకొకరికి షేర్ చేయండి. ఇటువంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితమైన న్యాయం చేకూర్చేలా మేము ఖచ్చితంగా కష్టపడతాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.